హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు పుదీనా షర్బత్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. పుదీనా చాలా మంచిదండి. చాలా చలవ చేస్తుంది. ఇంకా డైజెషన్‌కి అన్నిటికి చాలా మంచిది. లెమన్‌లో వైటమిన్ సి ఉంటుందండి. అది కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇంకా అల్లం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయండి. అది కడుపుబ్బరానికి, అరుగుదలకి అన్నిటికి మంచిదండి. ఇప్పుడైతే నేనైతే మీకు పుదీనా షర్బత్ చూపిస్తున్నానండి. ఈ సమ్మర్‌లో ఈ పుదీనా షర్బత్ బాడీలో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుందండి. ఫస్ట్ అయితే మనము ఒక చిన్న కప్పు పుదీనా ఆకులు తీసుకోవాలండి. ఇవి తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. చాలా మంచిదండి. ఈ సమ్మర్‌లో బాడీలో ఉన్న వేడిని మొత్తం తీసివేస్తదండి. ఇంకా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చెక్క, నిమ్మరసం పిండుకోవాలండి. పుదీనా, అల్లం, ఉప్పు, నిమ్మరసం అండి. ఇది చాలా చలవండి. పుదీనా అనేది చాలా చలవ చేస్తుందండి. అందుకే మౌత్ ఫ్రెషనర్స్‌లో, టూత్ పేస్ట్‌లో ఇంకా చాలా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో యూజ్ చేస్తారండి. ఈ 3 వేసుకోవాలండి. ఒకసారి మిక్సీ చేసుకోవాలి మనము. చూడండి ఇలా చేసుకున్నాం కదండీ. ఇప్పుడు ఒక 2, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎయాలండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసానండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. చూడండి ఫైనల్‌గా అయితే పుదీనా షర్బత్, పుదీనా జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా మంచిదండి. ఈ సమ్మర్‌లో తాగితే గనుక బాడీలో ఉన్న వేడిని మొత్తం తీసేస్తుందండి. పుదీనా చాలా చలవండి. బాడీని చాలా కూల్ చేస్తుంది. ఇందులో పుదీనా వేసాము, అల్లం గూడా చాలా మంచిదండి. ఇంకా వైటమిన్ సి, నిమ్మకాయ ఏసామండి. నిమ్మకాయ కూడా చాలా మంచిది. ఇంకా సాల్ట్ వేసానండి. ఇప్పుడైతే నేను గ్లాస్‌లో వేసుకుంటున్నానండి. చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. కూల్ డ్రింక్‌లు అవన్నీ తాగడం కన్నా ఇది తాగండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి చాలా మంచిదండి పుదీనా జ్యూస్, పుదీనా షర్బత్ అండి. కూల్ డ్రింక్‌లు అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అండి. ఇంకా హెల్త్‌కి కూడా మంచిది కాదు. ఇది ఈ సమ్మర్‌లో ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇందులో పుదీనా వేసాము, అల్లం వేసాము, నిమ్మరసం వేసాము, ఇంకా సాల్ట్ వేసామండి. చాలా బావుంటుంది. చాలా కూలింగ్ చాలా కూల్ చేస్తుందండి బాడీని. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.